ఎవరో చెప్పారనో, ఎవరో చదవమన్నారనో, లేదా ఎవరో రికమెండ్ చేశారనో, ఎవరో చదువుతున్నారనో, ఎవరి విజువలైజేషన్‌కి వాళ్ళెళ్లి మేము చదువుతుందే కరెక్ట్. మా వి నాకు పర్సనల్‌గా బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం. మనలో చాలామంది లైక్ మెజారిటీ బుక్ రీడింగ్ అంటే ఓన్లీ టెక్స్ట్ బుక్ రీడింగ్ ఆర్ ఒక పర్టిక్యులర్ బుక్ తీసుకొని దాన్ని చదువుకుంటూ ఉండడం టు డెవలప్ కమ్యూనికేషన్స్, టు డెవలప్ ఇంగ్లీష్ రీడింగ్ ఆర్ ఆ పర్స్పెక్టివ్లో చూస్తారు. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ బుక్స్ అవుట్ దేర్ అండ్ మెనీ జానర్స్ టు రీడ్. బుక్ రీడింగ్ ఇన్వాల్వ్స్ విజువలైజేషన్, క్రియేటివిటీ. ఒక బుక్ క్రియేటర్ తనకున్న ఎక్స్పీరియన్సెస్ని, నాలెడ్జ్ని అండ్ విజువలైజేషన్స్తో క్రియేటివ్గా ఒక బుక్ని రెడీ చేస్తారు. అండ్ రీడర్కి కూడా అట్ ద సేమ్ టైం ఆ బిహేవియర్స్ ఉండాలి. అంటే ఆ రీడర్కి కూడా అంతే నాలెడ్జ్ ఉండాలి, అంతే విజువలైజేషన్ అండ్ అంతే క్రియేటివ్ మైండ్ ఉండి తీరాలి ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దాట్ పర్టికులర్ బుక్. లేకపోతే ఎవరి విజువలైజేషన్కి వాళ్ళు వెళ్ళి మేము చదువుతుందే కరెక్ట్, ఇదే కరెక్ట్ అనుకుంటారు. అప్పుడు బుక్లో చెప్పేది ఒకటైతే వీళ్ళు అర్థం చేసుకునేది వేరేలా ఉంటుంది. సో దాట్ ఇప్పటికీ మహాభారతం ఆర్ ఎనీ హోలీ బుక్స్ కోసం ఇప్పటికీ డిబేట్స్ జరుగుతూనే ఉన్నాయి. బట్ ఎస్, ఐ అగ్రీ దట్ ఎవరి యూనిక్నెస్ వాళ్ళకి ఉంటుంది. దట్స్ నాట్ బ్యాడ్ థింగ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. బట్ వాళ్ళ ఇమాజినేషనే ఆర్ వాళ్ళ విజువలైజేషనే కరెక్ట్ అని మెంటల్గా ఫిక్స్ అవ్వదు. సో బుక్స్ చదివే వాళ్ళకి ఆ నాలెడ్జ్తో పాటు డిసిప్లిన్, విజువలైజేషన్, క్రియేటివిటీ ఇంకా చాలా స్కిల్స్ డెవలప్ అవుతాయి విచ్ ఆర్ వెరీ గుడ్ ఫర్ మెంటల్ హెల్త్. అండ్ ద మోస్ట్ బెస్ట్ వండర్ఫుల్ గుడ్ హ్యాబిట్స్లో ఫస్ట్ ఉండేది బుక్ రీడింగ్ అనే చెప్పచ్చు. ఎవరో చెప్పారనో, ఎవరో చదవమన్నారనో, లేదా ఎవరో రికమెండ్ చేశారనో, ఎవరో చదువుతున్నారనో, నీకు పర్సనల్గా ఒక బుక్ని చూడగానే మెంటల్గా కనెక్ట్ అయితే గో అండ్ స్టార్ట్ రీడింగ్ దట్. ఇలానే కొన్ని బుక్స్ చదువుతూ ఉంటే ఆర్ ఫర్ ఇన్స్టెన్స్ ఒక 100 బుక్స్ చదివాక ఆ నెక్స్ట్ బుక్ నువ్వే రాస్తావేమో. రీసెంట్లీ ఐ ఫైండ్ ఎ న్యూ బుక్ విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు మీ. The the book is The Subtle Art of Not Giving a F. It is a self-help book by Mark Manson. And in this book, Mark Manson says that you have limited number of fucks to give, and you cannot care about everything and prioritize what really matters to you. And also said that happiness is a problem. Choose your struggles. You are not so special, and that's fine, and that's very good thing. And happiness comes from solving your problems, and that gives a meaning and everything. But I'm not recommending this book because if you find this book is very interesting to you and this title and everything, just and ఒక బుక్ని చదివే ముందు ఆ బుక్ ఇంటర్ఫేస్ ఆర్ ఇండెక్స్ ఆర్ preface, writer notes, just read that matter before reading the entire book, and you will get what is the book. And after, go for a book, make a habit of reading book. And if you want the summary of this book, you can also find the Mark Manson, give the summary of this book on YouTube, and go and search for Mark Manson, The Subtle Art of Not Giving a F. Book is a very good friend that never makes you alone. కొంచెం టైం ఇచ్చి చూడు, అది నీతో మాట్లాడుతూనే ఉంటుంది.